రావు గారు కారం కారంగా ఏం చేయబోతున్నారు? కారంగా ఎగ్ నూడిల్స్. ఎగ్ న్యూడిల్స్. సో కారంగా ఉంటుంది అది చేసుకోవచ్చు కావాలంటే. అంతేలే, కరెక్టే. కారంగా కావాలంటే చేసుకోవచ్చు, కారం తక్కువ కావాలంటే అలా తీసుకోవచ్చు, అంతేనా? ఓకే, ఎగ్ నూడిల్స్. మరి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? ఎగ్ నూడిల్స్ కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 2, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన నూడిల్స్ 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లి కాడలు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే రావు గారు, మేము రెడీ. స్టార్ట్ అండి. నూడిల్స్ ఏంటి, బాయిల్ చేశారా? అవునండి. అదంత షైనింగ్ ఎలా ఉంది? కొంచెం ఆయిల్ పోసి పెడతారు కదండి. ఓ, అంటే విడివిడిగా ఉండడానికి, అతుక్కోకుండా, అంతేనా? అవునండి. సో ఫస్ట్ నూనె, సో కొంచెం గార్లిక్ వేసుకుందాం. అదేంటి అలా పక్కకు పెట్టారు? అంటే ఇప్పుడు ఎగ్ సైడ్ లో ఇది చేసుకున్నాను, ఇంకేం లేదు. ఒకసారి ఎగ్ నూడిల్స్ అని ఇలా మా పాప అడిగితే, ఎగ్ నూడిల్స్ చేసి పెట్టచ్చు కదా నాకు అని మా పాప అడిగితే, మా దగ్గర వెంటనే యూట్యూబ్ లో అంతా వెతికారనమాట, ఎలాగా అది ఇంకేమైనా డిఫరెంట్ గా చేస్తారేమో అని. ఓకే. సో ఇప్పుడు మీరే చేస్తున్నారు కాబట్టి మాకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఉల్లిపాయలు, కొంచెం క్యారెట్, కొంచెం క్యాప్సికమ్, కొంచెం క్యాబేజ్. సో ఇందులోని మన ఇండియన్ క్యాబేజ్ వేస్తారా, లేకపోతే చైనీస్ క్యాబేజ్ అంటారు కదా చాలా మంది, అది యూజ్ చేస్తారు? ఇండియన్ క్యాబేజ్ చీప్ అండి, చైనీస్ క్యాబేజ్ ఎక్స్పెన్సివ్. సో ఇంట్లో మీకు కావాలంటే వేసుకోవచ్చు. సో క్లారిటీ తీసుకుంటున్నాను అనమాట, అంటే అది వేయచ్చా వేయకూడదా? వేసుకోవచ్చు. కొంచెం వేగాల? అవునండి, ఒక 1 మినిట్ అవుతుంది. 1 మినిట్ వేగాల? అవునండి. ఓకే, 1 మినిట్ వేగాలి. ఈలోపు మీకోసం ఒక మంచి చిట్కా. బరువు తగ్గాలనుకునే వారు మామూలుగా ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే ఏది పడితే అది తినేయకుండా మన శరీరానికి ఉపయోగకరమైన ఆహారాన్ని, అంటే ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ, వీలైతే సాయంత్రం పూట భోజనం మానేసి అటుకులు, పేలాలు, స్ప్రౌట్స్ ఇలాంటివి, లేదంటే 2 పుల్కాలు ఇలా తీసుకుంటూ ఉన్నట్లయితే బరువు తగ్గడానికి చాలా వరకు దోహదపడతాయి. చిట్కా చూస్తాం కదా. సో రావుగా రెడీ? ఓకేనండి. నూడిల్స్కి వచ్చాం అప్పుడే. ఈజీ అండి, చాలా ఈజీగా ఉందండి. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకుంటే అలా అయిపోద్ది. అవునండి. సో నాకు తెలిసి అవి కట్ చేసుకోవడానికి వాటికి కొంచెం టైం తీసుకుంటుంది అనుకుంటా, అంతేగా? సో ఇది ఎంతసేపు బాయిల్ చేసుకోవాలి నూడిల్స్ మొత్తం? జస్ట్ 5 to 7 మినిట్స్ అండి. 5 to 7 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. కుక్కర్లోనా? కుక్కర్ లేదండి, జస్ట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని లైట్గా నూనె వేసుకోవాలన్నమాట. ఓకే, బాయిల్ చేసేటప్పుడా? అవునండి. ఇప్పుడు మీరు కొద్దిగా ఆయిల్ వేసుకున్నారు కదా, ఆయిల్తో వచ్చిందేనా ఇది, లేకపోతే మీరు వీడిగా మళ్ళీ ఆయిల్ వేసి మిక్స్ చేసారా? దాని తర్వాత కూడా కొంచెం వేస్తాం అన్నమాట. సో ఒక 6-7 మినిట్స్ వరకు దాన్ని బాయిల్ చేసి వాటర్ అంతా తీసేసాక మళ్ళీ కొంచెం ఆయిల్ని మిక్స్ చేస్తారు. అవునండి, అది అతుక్కోకుండా ఉండాలి. అతుక్కోకుండా ఉండాలి. అప్పుడు కొంచెం సాల్ట్ అని. సో మీరు బాయిల్ చేసేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేసారు, అది కాకుండా మళ్ళీ ఇప్పుడు? అవునండి, కొంచెం పెప్పర్. మీరు సాల్ట్ మట్టి కొంచెం చూస్ చేసుకోవాలండి, ఎందుకంటే మీకు సోయా సాస్లో కూడా మీకు కొంచెం సాల్ట్ ఉంటుంది, దానివల్ల మీరు చూస్ చేసుకోవాలి. సోయా సాస్ కంపల్సరీ అండి? అవునండి, చైనీస్లో సోయా సాస్. ఓకే. మీలా మేము కూడా ఇలా తిప్పే చేయాలండి ఇవి, లేకపోతే మామూలుగా చేసుకోవచ్చా? ఎందుకంటే సాస్ మిక్స్ అవ్వాలి కదండి.
అదే మరి మా లాంటి పరిస్థితి ఏంటి, మేము మరి కాల్చుకోలేం కదా అని. స్విచ్ ఆఫ్ వేసుకొని 2 స్పూన్లతోటి కలుపుకోవడమే అంతే. ఎంత బాగా సలహా చెప్పారు కదా, స్విచ్ ఆఫ్ చేసుకుని 2 స్పూన్లతోటి కలుపుకోవడమే. సో ఇది రెడీ అండి. ఓకే, సో లాస్ట్గా కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్. ఓకే, సో ఎగ్ నూడిల్స్ రెడీ. వావ్, ఎగ్ నూడిల్స్ రెడీ. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. ఎగ్ నూడిల్స్ తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, కోడిగుడ్డు వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, క్యాబేజ్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన నూడిల్స్, ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎగ్ నూడిల్స్ రెడీ. ఓకే, నూడిల్స్ ఎగ్ నూడిల్స్ రెడీ. కానీ ఇది ఎవరు చూడకుండా తింటే బాగుంటుందని ఫీల్ అవుతాను నేను. ఎందుకండి? కొంచెం పర్ఫెక్ట్. మీకు గార్లిక్ ఫ్లేవర్ వస్తుందా? అన్ని ఫ్లేవర్స్ వచ్చాయి, చాలా టేస్టీగా ఉంది. సో సాస్ యాడ్ అవడం వల్ల ఏంటంటే ఇంకొంచెం టేస్టీగా ఉండలేదు. తిన్న తర్వాత కూడా ఆ ఫ్లేవర్ అలాగే ఉందన్నమాట. సో సాస్ వేసుకుంటే బాగుంటుంది అనుకుంటా కదా. కరెక్ట్. ఇప్పుడు మీకు దీంట్లో మళ్ళీ కొంచెం ఏమైనా తక్కువ అంటే కూడా మీకు అకాంపనిమెంట్ వస్తుంది. ఓకే, చిల్లీ వినిగర్ అని చెప్పి, మళ్ళీ సోయా సాస్, మళ్ళీ చిల్లీ సాస్ ఇంకోటి ఉంటుంది. సో రెస్టారెంట్లో వెళ్ళి సైడ్లో ఇస్తారనమాట మీకు. సో మీరు ఇంకా యాడ్ ఆన్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. లైక్ కొంచెం నాకు వినిగర్, చిల్లీస్ కొంచెం బాగుంటుంది. 2 టీ స్పూన్లు వేసుకొని లైట్గా మిక్స్ చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. సో నాకైతే చాలా చాలా నచ్చింది. డెఫినెట్గా నమ్మి ట్రై చేయొచ్చు, మీకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. వేసవి కాలంలో రకరకాల సమస్యలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఎండ వేడి వల్ల కళ్ళకు సంబంధించిన ఎలర్జీస్ రావడము, కళ్ళల్లో ఎరుపు రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. మరి ఇలాంటప్పుడు కీరా దోసని చక్రాల్లాగా కట్ చేసుకుని కనీసం వారంలో 2 సార్లు కళ్ళ మీద అలా ఉంచుకుని ఒక 10 నిమిషాల పాటు రిలాక్స్ అవుతూ ఉన్నట్లయితే కళ్ళకు మంచి రిలీఫ్ దొరుకుతుంది. కళ్ళకు సంబంధించిన ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా దూరం అవుతాయి. ఈ వేసవి కాలంలో ఫ్రిడ్జ్తో ఉపయోగాలు మనకు చాలా ఉంటాయి. వాటర్ పెట్టుకోవడానికి, రకరకాల కూరగాయలు, ఫ్రూట్స్ ఇలాంటివన్నీ నిల్వ చేసుకోవడానికి. 1 గంట సేపు పవర్ కట్టే ఫ్రిడ్జ్ పనిచేయకపోయినా మనకు చాలా ప్రాబ్లంగా ఉంటుంది. మరి కొన్నిసార్లు ఫ్రిడ్జ్లో ఐస్ పేరుకుపోతూ ఉంటుంది. ఇలా కాకుండా ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో ఒక మూల కొద్దిగా ఉప్పు కనుక వేసి ఉంచినట్లయితే ఫ్రిడ్జ్లో ఐస్ పేరుకుపోకుండా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు మామూలుగా ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే ఏది పడితే అది తినేయకుండా మన శరీరానికి ఉపయోగకరమైన ఆహారాన్ని అంటే ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ వీలైతే సాయంత్రం పూట భోజనం మానేసి అటుకులు, పేలాలు, స్ప్రౌట్స్ ఇలాంటివి లేదంటే 2 పుల్కాలు ఇలా తీసుకుంటూ ఉన్నట్లయితే బరువు తగ్గడానికి చాలా వరకు దోహదపడతాయి. పాత్రలు తోమడానికి డిటర్జెంట్స్ వాడుతూ ఉంటాము, నిమ్మ చెక్కలు వాడుతూ ఉంటాము. ఇలా పింగాణివి కానీ లేకపోతే స్టీల్ పాత్రలు కానీ రాగివి కానీ వాటికి సంబంధించి ఏదో ఒక దాంతో క్లీన్ చేస్తూ ఉంటాం. మరి గాజు సామాగ్రి విషయానికి వస్తే దేంతో క్లీన్ చేయాలి అని చాలా మందికి డౌట్గా ఉంటుంది. కాకపోతే సున్నంతో బాగా రుద్ది దాని తర్వాత వాటర్తో క్లీన్ చేసుకున్నట్లయితే గాజు సామాను బాగా శుభ్రంగా క్లీన్ అవ్వడమే కాకుండా కొత్త వాటిలాగా తలతలా మెరుస్తూ ఉంటాయి. ప్రతిరోజు ఒక ఎగ్ తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పేసి డాక్టర్స్ సైతం చెప్తున్నారు. అందరూ చాలా వరకు కూడా ఫాలో అవుతున్నారు. కానీ బాయిల్డ్ ఎగ్ కంటే ఆమ్లెట్ని చాలా మంది లైక్ చేస్తారు. ఎలాగైనా బాయిల్డ్ ఎగ్ అనేది మన ఆరోగ్యానికి మంచిది. మరి ఆమ్లెట్ రుచికరంగా తయారు చేసుకోవాలి అంటే మాత్రం ఈ చిట్కా ఫాలో అవ్వండి. ఆమ్లెట్ వేసుకునేటప్పుడు అది విరిగిపోకుండా ఉండాలి అంటే పెనం మీద కొద్దిగా సాల్ట్ వేసుకుని దాని తర్వాత కనుక ఆమ్లెట్ వేసుకున్నట్లయితే ఆమ్లెట్ విరిగిపోకుండా ఉంటుంది.